పుంగళూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీకి గుడ్ బై చెప్పిన చైర్మన్ ఆలీ బాషాతో సహా 12 మంది కౌన్సిలర్లు చెల్లాబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆలీ బాషా మాట్లాడుతూ, ఇక తండ్రి కొడుకుల ఆటలు సాగవు, ఎంత మోసగారలో ప్రజలకు తెలిసింది. పుంగళూరులో ఒకలా, ఢిల్లీలో ఒకలా మాట్లాడడం పెద్దిరెడ్డి కుటుంబానికే చెల్లిందని తెలియజేశారు. ఎందుకంటే పుంగళూరులో ఇన్నేళ్ళు రూలింగ్ యాదవ్ వస్తే అది పుంగళూరులో వచ్చేది కాదు. అలాంటిది పోయినసారి వచ్చింది. కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు పెద్దలు అడిగినారు, మీరేమన్నా పార్టీ షెడ్యూల్ కోసం వస్తారా, ఏమన్నా ఇక్కడ సేఫ్టీ కోసం వస్తారా అని. మేము మా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా రోడ్డు షీటర్లు కాదు, కేసులు కూడా ఏం లేవు. అందరూ కౌన్సిలర్లే, అందరూ క్లియర్ చిట్ గా ఉండేది. మీరు కనుక్కున్నా కూడా ఒకరిపైన కూడా ఎలాంటి ఇవి కూడా ఉండవు. కానీ ఎందుకు వస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేవాళ్ళు. అలాంటి మా పుంగళూరు కూడా చెల్లాబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పుంగళూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు. మా వార్డులో చెల్లాబాబు ఆధ్వర్యంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం. అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని. దీనివల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది. మన పుంగళూరు కూడా ఫ్యూచర్లో అభివృద్ధి చెందిపోతుందనే ఉద్దేశంతోనే కూడా మనం చెల్లాబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చినా కూడా పవర్ ఇరు. ఎందుకంటే అది మన అందరికీ తెలుసు. నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు తెచ్చుకొని పవర్ లేకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో పవర్ ఇవ్వలేదు. అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి, చెప్పుకోకపోతే అవన్నీ వదిలేసి ఇక్కడుండే టీడీపీ నాయకులు కానీ, పుంగళూరు నియోజకవర్గం కానీ, మా పట్టణ మైనార్టీ నాయకులు, మా సోదరులంతా ఇంతకుముందు కూడా ఉన్నారు. నేను తెలుగు యువతలో 10 ఏళ్లుగా పుంగళూరు తెలుగు యువత అధ్యక్షుడుగా ఇంతకుముందు కూడా ఉన్నాను. నేను అందరూ కలుపుకొని ఒక తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి పుంగళూరు అభివృద్ధి ముందుకు తీసుకుంటున్నానని తెలియజేస్తున్నాను.